ఇప్పుడు దాకా ప్రీవియస్ గేమ్ చెప్పుకున్నామంటే ఎల్ఈడి ఎలా బ్లింక్ చేయాలి, ఎల్సీడీ సెగ్మెంట్స్ ఎలా ఉంటాయి, 7 సెగ్మెంట్ డిస్ప్లే అయితే ఎలాగా ఏంటి, ఎల్ఈడి డిస్ప్లే నార్మల్ గా 16:2 అయితే ఎలాగా ఏంటి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా వెళ్ళే కొద్దీ ప్రజెంట్ ఇప్పుడు కేఎల్ఎం షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే చెన్నై షాపింగ్ మాల్స్, లలిత జ్యువెలర్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏమైనా చూస్తే, లేకపోతే మనం ఈవెంట్స్ ఏమైనా సింగింగ్ ఈవెంట్స్ కానీ, సక్సెస్ మీట్లు కానీ అలాంటి ఏమైనా చూస్తుంటే ఇప్పుడు ప్రతి దగ్గర ఏం ఫేమస్ అవుతుంది అంటే ఎల్ఈడి స్క్రీన్స్. సో ఎల్ఈడి స్క్రీన్స్ ఏంటంటే అది ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఎల్ఈడి స్క్రీన్స్ నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్క్రీన్ తీసుకున్నాం అనుకో, స్క్రీన్ లో చాలా ఎల్ఈడీస్ ఉంటాయి. సో ఆ స్క్రీన్ సైజుని బట్టి చాలా ఎల్ఈడీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక స్క్రీన్ మొత్తాన్ని ఇలా చూస్తుంటే మనం ప్రీవియస్ గా ఇంటర్మీడియట్ లో కానీ, లేకపోతే డిప్లొమా లెవెల్ లేదు బీటెక్ లెవెల్ అలాంటి దగ్గర ఏంటంటే మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ ని చూస్తాం మనం. ఓకే, మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇంటూ 3 1 row 3 columns మ్యాట్రిక్స్. లేదు 3/3 1 2 3 4 5 6 7 8 9 ఇది 3/3 మ్యాట్రిక్స్. అవునా? ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకేం చెప్తారు, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ప్రకారంగానే మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, దీనికి డెట్ కట్టండి, దీనికి ర్యాంక్ కట్టండి ఏంటి అనేది మనకు చెప్తారు. సో అవి ఫర్దర్ గా మనం ఎప్పుడైతే రియల్ టైమ్ అప్లికేషన్స్ వస్తామో ఈ మ్యాట్రిక్స్ అనేది మనకి రియల్ లైఫ్ అప్లికేషన్స్ పనిచేస్తుంది. ఇప్పుడు కేవలం నేను ఒక ఎల్ఈడి స్క్రోలింగ్ కానీ, లేకపోతే ఎల్ఈడి సైన్ బోర్డ్స్ కానీ, లేకపోతే ఒక టీవీ పని చేయాలంటే ఎలాగా ఈ మ్యాట్రిక్స్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది థియరిటికల్ దగ్గర నుంచి ప్రాక్టికల్ గా చేసి చూపిద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 5/5 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. 5/5 మ్యాట్రిక్స్ అంటే దానిలో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 5/5 మ్యాట్రిక్స్ 25 ఎలిమెంట్స్ ఉంటాయి. సో నేను ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్క ఎల్ఈడి అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నార్మల్ గా మ్యాట్రిక్స్ రాస్తాను 5/5 ని, దాన్ని ఎల్ఈడిలోకి మారుస్తాను రిప్రజెంటేషన్. ఇదేంటి నాకు 5x5 మ్యాట్రిక్స్. నార్మల్ మనం చదువుకున్నప్పుడు దీనికి ఇప్పుడు ర్యాంక్ కట్టండి, డెట్ కట్టండి అనేది చెప్తారు. ఇప్పుడు దీన్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేయాలి. నెంబర్ 2 రిప్రజెంట్ చేయాలి, లేకపోతే నెంబర్ 8 రిప్రజెంట్ చేయాలంటే పర్టికులర్ రోలో పర్టికులర్ కాలం అంటే ith రో jth కాలం అని చెప్తాం మనం. I into j అంటే I is equal to 2 అన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ I రో కింద తీసుకుంటే సెకండ్ రో, j 3 అన్నాం అనుకో, I2 j3 ఫర్ ఎగ్జాంపుల్ I is equal to 2 j is equal to 3 అన్నాను అనుకో. ఇప్పుడు ఈ ఎలిమెంట్ నెంబర్ 8. అవునా? ఇక్కడ రిప్రజెంటేషన్ కి ఏమేమి ఉపయోగించాం మనం? రెండే, I అని j అని. ఇప్పుడు నాకు లొకేషన్ కావాలి. లొకేషన్ కావాలన్నప్పుడు ఏమొచ్చింది, నాకు పర్టికులర్ గా ఒక ఎలిమెంట్ యొక్క లొకేషన్ వచ్చింది. ఇప్పుడు ఇదే రిప్రజెంటేషన్ నేను జస్ట్ ఎల్ఈడి ఫార్మాట్ లో చూద్దాం. ఎల్ఈడిని మనం డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చామనుకో, డిజిటల్ ఫార్మాట్ లోకి మారిస్తే ఎల్ఈడి ఆన్ ఆఫ్ అనే సిగ్నేచర్ ఏమవుతుంది మనకి? హై లో. ఫర్ ఎగ్జాంపుల్ లో 0 1 హై. ఓకేనా? ఇదే 5/5 ని పక్కన రిప్రజెంట్ చేస్తాను చూడు. ఫస్ట్ నేను ఏంటంటే ఒక ఎంటీ ఎల్ఈడిని తీసుకుంటున్నాను. ఎంటీ అంటే ఎల్ఈడి అనేది ఆఫ్ లో ఉంది. ఆఫ్ లో ఉన్నప్పుడు ఇలాగే ఒక 5/5 మ్యాట్రిక్స్ ఉన్నాయి, ఒక ఎల్ఈడి తీసుకున్నాను. ఇప్పుడు ఆఫ్ లో ఉంది అంటే నేను 5/5 మ్యాట్రిక్స్ ఎల్ఈడిని రిప్రజెంట్ చేయాలంటే ఏ నెంబర్ తో రిప్రజెంట్ చేసుకోవచ్చు? ఇప్పుడు నేను ఒక ఎల్ఈడి మ్యాట్రిక్స్ ఆఫ్ లో ఉంది, ఆఫ్ లో ఉన్న ఎల్ఈడి మ్యాట్రిక్స్ ని చూపించాలి అంటే నెంబర్స్ ఏమని అసైన్ చేసుకోవాలి నేను? IJ అది కాదు. ఇప్పుడు 1 2 3 4 5 6 అనేది మన ఇంటర్మీడియట్ లెవెల్లో లేకపోతే ఆ లెవెల్స్ లో జస్ట్ మనం చూస్తాం అంతే. ఇక్కడ ఎలిమెంట్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు, 143 ఉండొచ్చు, 255 ఉండొచ్చు, 266 ఉండొచ్చు, 1104 ఎంత అనేది వాళ్ళ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు నేను ఒక డిజిటల్ ఎల్ఈడి ఆన్ ఆఫ్ అనేది ఏ పారామీటర్ లో చెప్పొచ్చు అని చెప్పాను? హై లో. దాన్ని కొంచెం బైనరీలోకి మార్చు 1 0. ఇప్పుడు 1 అంటే ఏంటి? ఆన్, 0 అంటే ఆఫ్. ఇప్పుడు నేను ఆఫ్ లో ఉన్న 5/5 ఎల్ఈడి మ్యాట్రిక్స్ ని రిప్రజెంట్ చేయాలి 0 0. సో ఇలాగా నేను 25 zeros రిప్రజెంట్ చేయాలి. అవునా? సో ఇది 5/5. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్న ఎల్ఈడిని అన్నిటిని ఆఫ్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ 1 రిప్రజెంట్ చేయాలనుకుంటాను. నెంబర్ 1 రిప్రజెంట్ చేయాలంటే నేను ఏం చేసాం, 7 సెగ్మెంట్స్ లో BC అనేదాన్ని ఆన్ చేయి అని చెప్పేసాం. అక్కడ ఏంటి మనకి కేవలం 7 ఇన్పుట్స్ ఉంటాయి మనకి. అవునా? 7 పిన్స్. 7 పిన్స్ లో పర్టికులర్ ఆ పిన్ ఆన్ అవ్వు, ఈ పిన్ ఆన్ అవ్వు, ఈ పిన్ ఆన్ అవ్వు, ఏ ఆన్ అవ్వు, బి ఆన్ అవ్వు, సి ఆన్ అవ్వు మనం పెట్టేసుకున్నాం మనకి ఎలా కావాలంటే అలా. కానీ ఇక్కడ 25 ఎలిమెంట్స్ ఉన్నాయి, 25 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 ఎలిమెంట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఆర్డునో యూనో బోర్డు తీసుకున్నావు అనుకో, ఆర్డునో యూనో బోర్డులో డిజిటల్ పిన్స్ ఎన్ని 14 ఉన్నాయి. మరి ఇక్కడ 25 LEDs సరిపోదు కదా. అప్పుడు ఏం చేస్తాం మనం, సరే ఆర్డునో బోర్డు సరిపోలేదని ఆర్డునో మెగా తీసుకుంటాం. దానిలో ఎక్కువ GPIO పిన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కనెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 రిప్రజెంట్ అవ్వాలనుకో, నేను ఈ బార్ అని తీసుకుంటాను. అంటే ఈ బార్ లైట్ మొత్తం ఆన్ అవ్వు 1 అనుకుంటాను. లేదు మిడిల్ లో ఆన్ అవ్వు, ఇక్కడ 1 రిప్రజెంట్ చేసుకుంటాను. లేదు అనుకో అంటే కొంచెం ఇలాగేమైనా రిప్రజెంట్ చేయాలి అనుకుంటే, అర్థమైందా? 1ని ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటే ఈ కింద లైన్లో పర్టికులర్ ఈ ఎలిమెంట్లు మాత్రమే ఆన్ అవ్వు అని చెప్తాను. అర్థమైందా?
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిన్ నెంబర్ ఎంత మనకి 7, పిన్ నెంబర్ 7, పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 8, అర్థమైందా? 7, 3, 8, 13, 18, 21, 22, 23, 24, 25. సో ఇలా ఆన్ చేస్తాం. ఇప్పుడు ఏది ఓకే, ఇది 5 × 5 ఒక 25 కాబట్టి సరిపోయింది, ఓకే. లేదు 6 × 6 తీసుకుంటాను 36. ఇప్పుడు అలా కాకుండా n నెంబర్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక P10 ఎల్ఈడి మ్యాట్రిక్స్ తీసుకుంటాను. అదేంటంటే 32 × 16 అంటే విడ్త్లో వచ్చేసి 32, కింద లైన్లో 32 ఎల్ఈడీస్ ఉంటాయి, హైట్ వచ్చేసి 16 ఎల్ఈడీస్ ఉంటాయి. సో అక్కడ నీకు టోటల్ అంత అప్రాక్సిమేట్ 502. సో 502 ఎల్ఈడీలు ఉంటాయి. ఇప్పుడు 502 ఎల్ఈడీలకి ఏ ఎల్ఈడి ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది లైన్ బై లైన్ మనం రాయగలమా? డిజిటల్ రైట్ పిన్ 1 హై, డిజిటల్ రైట్ పిన్, అలాగా ఒక్క నెంబర్ రిప్రజెంట్ చేయడానికి 502 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి వైడ్ లూప్లో. సో అది ఎంత కాంప్లికేట్ అవుతుంది, ఓకేనా? అంటే ఒక్క నెంబర్ రిప్రజెంట్ చేయడానికి దానిలో అంత పడుతుందంటే ఇప్పుడు దాన్ని ఇంకా షార్ట్ ఫామ్లోకి తీసుకురావాలి, అవునా? ఎందుకని కోడింగ్ అనేది మనకి షార్టెస్ట్ వే. ఆన్సర్ని ఏదైనా రిప్రజెంట్ చేయాలన్నా కానీ, లేకపోతే మనం అనుకున్న అవుట్పుట్స్ దగ్గరగా రావాలి అంటే కోడింగ్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం, అవునా? ఒకప్పుడు ఏంటంటే ఇలా కోడింగ్ ప్యాటర్న్స్ ఏం లేకుండా ఓన్లీ లాజిక్స్ మాత్రమే ఉపయోగించుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే కోడింగ్ వచ్చేసిందో కోడింగ్తో మనం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఓకే నెంబర్ రిప్రజెంటేషన్ కాబట్టి 5x5 మ్యాట్రిక్స్లో ఇక్కడ సరిపోయింది. ఇక్కడ ఎన్ని ఉపయోగించాను నేను? 1 2 3 4 5 6 7 8 9 10. ఒక 10 లైన్స్ హై అవ్వు, మిగతా లైన్స్ అన్ని లో అవ్వు అనేసి ఏ సెగ్మెంట్ ఉందో అక్కడ 25 లైన్స్లో రాశాను. ఇప్పుడు ఏ రిప్రజెంట్ చేయాలి ఇందులో? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ రిప్రజెంట్ చేయాలనుకో, ఏ కానీ లేకపోతే క్యారెక్టర్స్ ABCD. ఇప్పుడు ఏది రిప్రజెంట్ చేయాలంటే ఏం తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే కొందరు ఇలా తీసుకున్న వాళ్ళు ఉంటారు ఏని. లేదు నాకు ఇదే 5x5 మ్యాట్రిక్స్లో ఎంత పెద్దగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అవునా? ఇక్కడ ఏంటి సైజ్ అంటే మన యొక్క ఆలోచన బట్టి నాకు ఈ సైజులో కావాలా, ఈ సైజులో కావాలా. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏం రిప్రజెంట్ చేసుకున్నాడు కదా, ఇక్కడ కింద నేను C ఫర్ ఎగ్జాంపుల్, అర్థమైందా? అంటే నేను 2 లైన్స్లో రాసుకోవాలనుకుంటున్నాను. ఒకటేమో 3 లైన్స్లో రిప్రజెంట్ చేయాలి క్యారెక్టరిస్టిక్స్ని, ఇంకొక దాంట్లోనేమో ఓన్లీ ఒక 2 లైన్స్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. లేదు అనుకుంటే ఒకవేళ 5x6 కానీ లేకపోతే 6 × 6 తీసుకున్నాడు అనుకో, ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 అనుకుంటాడు. సో ఇప్పుడు ఇలాగా మనకి అప్లికేషన్స్ పెరిగే కొద్దీ మ్యాట్రిక్స్ అనేది పెద్దదైపోతున్నప్పుడు ఏంటంటే కోడింగ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేయాలి మనం బాగా. ఇప్పుడు మనం C లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామింగ్ చేస్తాం, అవునా? క్యాలిక్యులేటర్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం మనం? C లాంగ్వేజ్లో ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ని రాస్తాం. రాసే ముందు హెడర్ ఫైల్ ఏం రాస్తాం అక్కడ? హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం కదా. హ్యాష్ ఇంక్లూడ్ ఏమని రాస్తాం దానికి? std.h. తర్వాత దానికి ముందు ఇంకొక హెడర్ ఫైల్ ఉంటుంది కదా క్యాలిక్యులేటర్కి, హ్యాష్ ఇంక్లూడ్ math.h. ఎందుకని math.h అని తీసుకుంటాం మనం? మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టోర్ చేసుకోవడం. ఇప్పుడు అలాగే మనం P10 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను అన్నాను. P10 మ్యాట్రిక్స్లో ఏముంటుంది? 32 × 16 అంటే 502 ఎల్ఈడీస్ ఉంటాయి, ఓకే. 32 × 16 6 2 12 6 3 18 19 11, ఓకే. 512 నాట్ 502 512 అంటే 512 ఎల్ఈడీస్ ఉన్నాయి. ఇప్పుడు 512 ఎల్ఈడీస్కి నువ్వు 512 GPIO పిన్స్ పెడతావా? పెట్టం. పోనీ అలా అని అంత పెద్ద సర్క్యూట్ బోర్డుని మనం ఏమైనా డిజైన్ చేయాలా? మన దగ్గర ఇప్పుడు నేర్చుకుంటున్న ఆర్డునో నానో, యూనో, నోడ్ MCU, ESP32 ఇంకా మెగా, ఇవి రెగ్యులర్గా దొరికేవి అవుట్ సైడ్ సోర్స్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్స్కి వెళ్ళినా మనకు దొరికే మదర్ బోర్డ్స్ ఇవే. సో వీటితో పాటే కానీ మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి రియల్ టైంలో అనుకుంటే కనుక ఇప్పుడు ఏం చేస్తాం? హ్యాష్ ఇంక్లూడ్ P10 matrix.h అని పెడతాం. అంటే దీనికి సంబంధించిన మ్యాట్రిక్స్ ఫైల్ మొత్తం ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయి నాకు ఫాంట్ సైజ్ ఇందాక నేను చెప్పాను కదా, 2 లెటర్స్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు, 3 లెటర్స్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు అనేది హ్యాష్ ఇంక్లూడ్ ఫాంట్స్
/system font .h అని పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు నువ్వు ఫాంట్ సైజు ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నావు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్ ఎంత ఉంది, 16 ఉంది. అర్థమైందా? 5x7 దీన్ని 2 పార్ట్స్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ లెటర్ సైజు 1 2 3 4 5, ఈ స్పేస్ 5లో ఉండాలి, అంటే ఇంత లావు ఉండాలి. హైట్ 7 ఉండాలి. సో ఇక్కడ హైట్ వచ్చేసి 7 ఉండాలి, విడ్త్ 5లో ఉండాలి, హైట్ వచ్చేసి 7లో ఉండాలి. ఇప్పుడు 16 అన్నాను కదా నేను, 16ని హాఫ్ చేసామనుకో ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. అంటే మధ్యలో నాకు ఇక్కడికి గ్యాప్ వస్తుంది, ఒక లైన్ గ్యాప్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నాకు P10 LED అనేది ఇలా ఉంది. ఇది టోటల్ 16, ఇటు ఒక 8 ఇటు ఒక 8 ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, ఒక లైన్ గ్యాప్ తీసుకొని ఇక్కడ దాకే రిప్రజెంట్ చేస్తున్నాను. అలాగే ఇంకొక దాంట్లో కూడా ఇక్కడ ఒక లైట్ను వదిలేసి ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఎందుకని నేను ఏదైతే టెక్స్ట్ కానీ స్క్రోల్ కానీ ఏదైతే పంపిస్తున్నానో అది కలిసిపోకుండా ఉండడానికి, క్లారిటీగా తెలియాలి అనేసి స్పేస్ వదులుకున్నాను. లేదు నాకు 5x8 క్లారిటీగా వచ్చేయాలన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 2 వస్తాయి. లేదు నాకు మొత్తం ఒకటే ఏ అనేది హైట్ 5లోనే ఉండాలి, ఫుల్గా కావాలి నాకు అనుకున్నాం అనుకో 16. సో మన రిక్వైర్మెంట్ ఎలాగైతే కావాలనుకుంటామో అలాగ మనం డిసైడ్ చేస్తాం ముందు. ఓకే, 5x5 దీనిలో జస్ట్ నీకు నచ్చిన నెంబర్ ఏదో ఆల్ఫాబెట్ కానీ ఏదో ఒకటి చెప్పు, క్యారెక్టర్ కానీ ఆల్ఫాబెట్లో ఏదో ఒక చెప్పు, దాన్ని రిప్రజెంట్ చేసి దానికి తగ్గట్టుగా కోడ్ చేద్దాం. ఇక్కడ ఎల్ సైజెస్ ఏం తీసుకోమంటావు? 5x5 అంటే ఈ బార్ తీయమంటాం, అంతే కదా. ఇలా నీకు ఎల్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎల్ కావాలంటే దీనికి సంబంధించిన కోడ్ ఏమొస్తుంది? నా దగ్గర పిన్స్ ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డునో యూనో బోర్డు తీసుకున్నాం. యూనో బోర్డులో నీకు ఎన్ని GPIO పిన్స్? 14. సో ఇప్పుడు ఈ 14 పిన్సే, ఇక్కడ నీకు కావాల్సినవన్నీ 25 పిన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా మారిస్తే ఈ ఉన్న 14 పిన్స్లను ఉపయోగించి నేను ఈ ఎల్ని రిప్రజెంట్ చేయగలను. ఇప్పుడు నాకున్న ఇక్కడ 14 పిన్స్ని ఉపయోగించుకోవాలి అంటే నువ్వు 14 ఉపయోగించుకో, లేదా 14 కంటే తక్కువ ఉపయోగించుకో. నాకు ఇక్కడ 25 ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్థమైందా? ఎన్ని వైర్స్ నేను ఉపయోగించుకొని ఎల్ని రిప్రజెంట్ చేయగలను? 9. అంటే దేనికి కనెక్ట్ చేస్తాం ఏంటి? 1. ఓకే, 6 11 16 21 ఓకే. ఓన్లీ ఆన్ చేయాలి అంటే 5 4 9 పిన్స్ ఓన్లీ వీటి వరకు హై అని పెట్టేస్తావు. మరి మిగతావి లో అని చెప్పాలి కదా నువ్వు. మిగతావి లో అని చెప్పాలని మరి ఎలా చెప్తావు? పిన్స్ మన దగ్గర 14 ఉన్నాయి, మరి పిన్నులు 14 ఉన్నాయి, కానీ ఇక్కడ కావాల్సింది 25. ఇప్పుడు ఏం చేస్తే నాకు ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది? దేనికి దానికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పాజిటివ్ ఉంది, దీనికి నెగిటివ్. ఏ ఎల్ఈడి విడిగా సెగ్మెంట్ నేనే తయారు చేసుకున్నాను. ఆ ఎల్ఈడి మ్యాట్రిక్స్ ఏదైతే ఇప్పుడు 5x5 తీసుకున్నానో దీన్ని కూడా నేనే తయారు చేశాను. 5 ఎల్ఈడీలు పెట్టి మొత్తం 25 ఎల్ఈడీలు నేనే పెట్టాను. నా 25 ఎల్ఈడీలకి 25 యానోడ్లు ఉన్నాయి. క్యాథోడ్ అంటే మొత్తం కామనే. క్యాథోడ్ ప్రతి దానిలో కామన్ పిన్ ఇచ్చేస్తాను. కామన్ ఈ మొత్తం తీసుకెళ్ళి ఎక్కడైతే మనకి పిన్ నెంబర్ 13 తర్వాత గ్రౌండ్ ఉంది, గ్రౌండ్కి ఇస్తాను. లేకపోతే ఇటువైపు పవర్ సోర్స్లో గ్రౌండ్ ఉంది కదా, దానికి గ్రౌండ్కి చేసేస్తాను. ఇక్కడ నాకు ఇలాంటి యానోడ్ టెర్మినల్స్ 25 ఉన్నాయి. ఈ 25 యానోడ్ టెర్మినల్స్ని మరి ఎలా కంట్రోల్ చేస్తాను నేను? 25 GPIO పిన్స్ లేవు కదా నా దగ్గర, 14 ఉన్నాయి నా బోర్డులో. ఇన్ కేసు అది కాదు, లేదు నేను నోడ్ MCUకి వస్తున్నాను అనుకో, 9 ఉంటాయి అప్పుడు మరి GPIO పిన్స్. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం? ఇప్పుడు ఆర్డునో యూనోతో అయితే ఈ 5x5 మ్యాట్రిక్స్ని కంట్రోల్ చేయడానికి మనకి మ్యాట్రిక్స్ .h కానీ అలాంటి ఏమీ అవసరం లేదు. జస్ట్ సింపుల్ లాజిక్గా ఆలోచించి కొంచెం ట్రిక్కీ ప్రాసెస్ని ఉపయోగించుకుంటే మనకి సొల్యూషన్ వస్తుంది. ఏమై ఉండొచ్చు. ప్రీవియస్గా మనం చదువుకున్న చిన్న ఇంటర్మీడియట్, డిప్లొమా లెవెల్ లేదా బీటెక్ లెవెల్లో చదివి మ్యాథమెటిక్స్ ఇక్కడ అప్లికేబుల్ చేయి. ఏం చేస్తే ఓకే నాకు 25 ఎలిమెంట్స్ని నేను ఒక కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో పర్టికులర్ ఈ ఎలిమెంట్ ఆన్ అవ్వు, ఈ ఎలిమెంట్ ఆఫ్ అవ్వు అని రిప్రజెంట్ చేయాలంటే ఏం ఉపయోగించాలి? ఎన్ని వైర్స్ బయటకు తీసుకోవాలి? నేను ఇప్పుడు 7 సెగ్మెంట్ డిస్ప్లే తీయాలి అనుకో, ఒక్కొక్క పిన్ అంటే ఈ సెగ్మెంట్కి A అని, ఈ సెగ్మెంట్ అంటే B అని, ఈ సెగ్మెంట్ అంటే C, ఇలాగ నేను రిప్రజెంట్ చేసుకున్నాను కదా, అవునా?
ఇప్పుడు దీనిలో కూడా వైర్స్ బయటకు వస్తాయి, కొన్ని వైర్లు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ బోర్డు తయారు చేస్తుందే నేను కాబట్టి బయటకు వచ్చిన వాటిని ఎన్ని విధాలుగా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మరి దీనిలో నుంచి యానోడ్ వైర్స్ అనేవి బయటకు వస్తాయి కదా, యానోడ్ వైర్లు బయటకు వచ్చినాయి. ఆ వైర్స్ని మనం ఏం చేస్తాం, మన ఆర్డినో యూనో బోర్డ్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఆ వైరింగ్ని షార్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాథోడ్ టెర్మినల్స్ అన్నింటిని ఏం చేసాం, షార్ట్ చేసాం. అంటే అన్నింటిని ఒక దాని దగ్గర తీసుకొచ్చి డైరెక్ట్గా అన్ని గ్రౌండ్కి ఇచ్చేసాం. ఓకే, అక్కడ అయిపోయింది. బట్ ఇప్పుడు యానోడ్ పిన్స్ అనేవి ఉన్నాయి. యానోడ్ పిన్స్ని అన్నింటినీ కలిపి షార్ట్ చేయడం ఎలా, షార్ట్ చేస్తే ఎలా షార్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని కలిపేసాను అనుకో, అన్ని ప్లస్లు కలిపేసి తీసుకెళ్ళి ఒక ప్లస్ పాజిటివ్ టెర్మినల్ 5 వోల్ట్కి ఇచ్చాను అనుకో, అన్ని వెలిగేస్తాయి. అవునా? లేదు, అన్ని పాజిటివ్ టెర్మినల్ నుంచి తీసేస్తే అన్ని ఆఫ్ అయిపోతాయి. కానీ నాకు ఇప్పుడు ఎల్ రిప్రజెంట్ చేయాలి నేను ఎలా? మిగతావన్నీ ఓకే, మిగతావన్నీ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆన్ అవ్వవు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు అంటే 0, ఇన్ఫర్మేషన్ ఉంది హై అవ్వు అన్నాం అనుకో, ఓకే 1 వెళ్తుంది. లేదు ఇన్ఫర్మేషన్ ఉండి కూడా 0నే ఉందనుకో, లోనే ఉంటాయి, ఆఫ్లోనే ఉంటుంది కదా. ఏం చేస్తే పాయింట్అవుట్ అవుతుంది నాకు. అవును, సపరేట్ యానోడ్స్ ఉన్నాయి. అవును, అన్నిటికీ ఇప్పుడు నువ్వు మార్చాలి. నెక్స్ట్ గ్రౌండ్ అన్నిటికీ ఇస్తాం, అన్నిటికీ ఒకటే గ్రౌండ్, అన్నిటికీ ఒకటే గ్రౌండ్. ఇందాక నేను ఆల్మోస్ట్ ఆన్సర్ కూడా చెప్పాను, బట్ ఒకసారి మళ్ళీ ఆలోచించి. ఇప్పుడు నాకు ఓన్లీ ఎల్లే కావాలి. కోడింగ్లోకి వచ్చినప్పుడు కొన్ని వైర్స్నే తీసుకురావాలి, అంటే మన బోర్డు కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని వైర్లను తీసుకురావాలి. ఎన్ని వైర్లు తీసుకొస్తే పని అవుతుంది నాకు. ఆ వైర్లని నేను ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఈడి సెగ్మెంట్ ABCD అని రిప్రజెంట్ చేసుకున్నాను కదా, దీన్ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాను. సరే, ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు దీన్ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం మ్యాట్రిక్స్ని. మ్యాట్రిక్స్ ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్, ఇది 5 into 5. ఓకే, రోస్ కాలమ్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు చేసినప్పుడు దీన్ని ఏమంటావు, ఫస్ట్ రో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అన్నప్పుడు నాకు ఏ ఆన్ అవ్వాలి అన్నాను అనుకో, ఏ ఆన్ అవ్వాలి అన్నప్పుడు వీటిని అన్నిటినీ ఏతో పెట్టుకుంటాను నేను. అవునా? నెక్స్ట్ ఇది BCDE ఇక్కడ దాకా ఓకే, రో అనేది నాకు డిసైడ్ అయిపోయింది. అవునా? లేదంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. ఇప్పుడు కాలమ్స్ దీన్ని Fతో పెట్టుకో, లేదు అనుకుంటే ఇక్కడ 5 అయ్యింది కదా, మళ్ళీ కాలమ్స్ పెట్టుకుంటానంటే 1C అని పెట్టు, 2C, 3C, 4C, 5C. ఇప్పుడు నాకు ఎల్ ఒకటే కావాలి. ఎల్ కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ వైర్లు తీసుకుంటున్నాను, ఓన్లీ ఒక 10 వైర్స్, 10. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోకి సంబంధించి ఇక్కడ ఒక వైరింగ్ వస్తుంది, ఇక్కడ ఒక వైర్, ఇక్కడ ఒక వైర్, ఇక్కడ ఒక వైర్, ఇక్కడ ఒక వైర్. సో అలాగే ఇటువైపు కూడా వైర్స్ని తీసుకున్నాను. తీసుకొని నాకు ఏ ఎలిమెంట్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వచ్చాను నేను. ఇప్పుడు దాకా మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్ఫాబెట్ని అంటే ఈ లెటర్ని నేను చూపించాలి అనుకుంటే ఎలిమెంట్స్ రూపంలో చూపించాలి. ఇప్పుడు నాకు ఎలిమెంట్స్ అవ్వాలి అంటే నార్మల్గా మనం మ్యాట్రిక్స్ చదువుకున్న మనకి ఎలా చెప్తారో సేమ్ ఆ టెర్మినాలజీలోనే చూద్దాం. I = J = ఇప్పుడు చెప్పు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఆన్లో ఉన్నాయి, 9 ఉన్నాయి. ఇప్పుడు 9 ఎలిమెంట్స్ని ఒక్కొక్క దాన్ని హై చేస్తాను నేను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని హై చేయాలంటే ఏమని పెట్టుకోవాలి హై కండిషన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హై అవ్వాలి, 9 ఎలిమెంట్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ ఎలిమెంట్ హై అవ్వాలి. ఈ ఎలిమెంట్ హై అవ్వాలంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాను నేను. I = 1 J అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ I = 1, J కూడా 1. అంటే నేను జస్ట్ మ్యాథమెటికల్ టెర్మినాలజీలో చెప్తున్నాను. లేదు ఇప్పుడు నువ్వు మిషనరీ భాషలో చెప్తున్నావు అన్నావు అనుకో, స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 0తో అవుతుంది, 0 0 అని చెప్తాం మనం. ఓకేనా? 0th కాలం అంటాం. సో స్టార్టింగ్ నేను నీకు అర్థం అవడానికి 1 1 అని తీసుకున్నాను. లేదు ఇంకొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే I 0 0 అని మాట్లాడతాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, నెంబర్ 4th ఎండ్ అయిపోతుంది, ఇక్కడ కూడా 4th ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు తీసుకునే నెంబర్ రిప్రజెంటేషన్ నీకు అర్థం అవ్వాలని 1 2 3 4 5 అన్నాను. ఓకేనా? లేదు నేను టెర్మినాలజీని ఉపయోగించుకుంటాను అంటే 0తోనే స్టార్ట్ చేస్తాను. లేదు ఫస్ట్ నార్మల్గా కాన్సెప్ట్ అర్థం అవడానికి 1 1తో ట్రై చేద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది ఏంటి, ఆన్ హై అయ్యింది. నెక్స్ట్ ఎలిమెంట్ I = 1, I రో, J కాలం. I = 2, J = 1. ఓకే,
సరే ఇది మొత్తం ఒక బ్రాకెట్లో రాసుకుంటున్నాను. సో ఏదో ఒక లూప్ కండిషన్లో దీన్ని ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఓకే, ఒకటి అయ్యింది. నెక్స్ట్ i = ఎంత, j = ఎంత, 2, 1, నెక్స్ట్ 3, 1, నెక్స్ట్ 4, 1, నెక్స్ట్ 5, 2, నెక్స్ట్ ఇక్కడికి ఓన్లీ హై కండిషన్ లూప్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ తర్వాత నేను ఏం చేస్తాను, దీంతో పాటు ప్యారలల్గా ఇవి లో. ఓకేనా, ఇప్పుడు దాకా రిప్రజెంటేషన్ ఎలా అనేది అర్థమైంది కదా. హై మొత్తం ఒక పారామీటర్ తీసుకుంటాను, అలాగే లో మొత్తం ఒక పారామీటర్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ కేవలం ఎన్ని వైర్స్ని ఉపయోగించుకుంటున్నాను, ఇటు ఒక 5 వైర్స్, ఇటు ఒక 5 వైర్స్, మొత్తం ఎంత 10 వైర్స్ ఉంటే నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఏది ఆర్డినో యూనో బోర్డ్తో. లేదు ఇన్ కేస్ నేను నోడ్ MCU తీసుకుంటున్నాను అంటే నా దగ్గర దానికి కూడా 10 ఉంటాయి అన్నమాట. అర్థమైందా, నోడ్ MCU కూడా GPIO పిన్స్ ఎక్కువే ఉంటాయి. ఓకే, లేదు ఇంకా అవి కాకుండా ఎక్కువ మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకో, అంటే ఎక్కువ LED తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తాను నేను matrix.h. కాకపోతే నేను తీసుకున్నప్పుడు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్కి తగ్గట్టుగా ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు P10 LED నేను తీసుకుంటున్నాను అనుకో, P10 LEDకి వెనకమాల హబ్ 12, హబ్ 75 అలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న మ్యాట్రిక్స్ని #include ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నానో ఆ మ్యాట్రిక్స్కి సంబంధించిన హెడర్ ఫైల్ నేను పెట్టుకోవాలి. ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నాడో వాటికి సంబంధించిన పెట్టుకుంటేనే నాకు ఆ డివైస్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను మన దగ్గర రియాలిటీలో చూడడానికి P10 LEDs ఉన్నాయి మన దగ్గర. సో P10 LEDs లో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. సో సింగిల్ కలర్ ఒకటి, మల్టీ కలర్ ఒకటి. మల్టీ కలర్ వచ్చేసరికి మనం ఏం చెప్పుకుంటాం, మల్టీ కలర్ ఎల్ఈడిని దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం, కరెక్టే. ఒక మల్టీ కలర్ ఎల్ఈడి అనాలంటే మనం దాన్ని ఏమంటే రిప్రజెంట్ చేసుకుంటాం. సో RGB కలర్స్ వచ్చేసరికి, అవునా, P10 లో RGB ఉన్నాయి. లేదు రెడ్ కలర్ కావాలంటే ఓన్లీ రెడ్ కలర్దే ఉంది, గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్, ఎల్లో కావాలంటే ఎల్లో, ఓన్లీ సింగిల్ కలర్ కావాలనుకో సింగిల్ కలర్లో ఉంటాయి. సేమ్ ప్రతిదానికి ఒకటే సర్క్యూట్ అనేది వాటి ఏం మారదు. ఇప్పుడు ఓన్లీ సింగిల్ కలర్ రిప్రజెంట్ చేయాలి అనుకో, నేను అది రెడ్ అయితే రెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 1 అన్నాను అనుకో, అక్కడ ఉన్నది కలర్ ఏంటనేది నాకు అనవసరం. అదే 0, 1 అయిపోతుంది. అంటే హై అన్నాను అనుకో, హై ఉన్నప్పుడు నేను అక్కడ బ్లూ LED పెడితే బ్లూ LED ఆన్లో ఉంటుంది, రెడ్ పెడితే రెడ్, ఎల్లో పెడితే ఎల్లో, గ్రీన్ పెడితే గ్రీన్, అవునా. అలాగే RGB లో కూడా నేను ఓన్లీ రెడ్ కే తీసుకొని రెడ్ కే కనెక్ట్ చేశాను అనుకో, రెడ్ అయిపోతుంది, గ్రీన్ అయితే గ్రీన్, బ్లూ అయితే బ్లూ. ఇప్పుడు అలా కాకుండా నాకు RGB, అర్థమైందా, నాకు స్కిన్ టోన్ కావాలి, అర్థమైందా, స్కిన్ టోన్ కావాలంటే దాని కలర్ పారామీటర్ ఎలాగ. లేదు నాకు డార్క్ కలర్ కావాలి అంటే బ్లాక్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కావాలంటే ఎలాగ ఏంటి అనేది ఫర్దర్ గా ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింగిల్ కలర్ తీసుకుంటాను, రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఏదో ఒకటి. దానికి పిన్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, దాని వెనకమాలకు సంబంధించి కోడింగ్ ఎలా రాయాలి మనం అనేది నేను చెప్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క డాట్ ఒక్కొక్క LED అనుకోండి. ఇదేంటి 32x16. మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, 16 rows 32 columns, అవునా. మన మ్యాట్రిక్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇన్ జనరల్ టెర్మినాలజీలో ఏంటంటే ఫస్ట్ రోస్ని రిప్రజెంట్ చేస్తారు, తర్వాత ఫస్ట్ కాలమ్స్, తర్వాత రోస్, అలా. సో ఒక్కొక్క వే ఆఫ్ టీచింగ్ ఒకలా ఉంటుంది కాబట్టి అంటే జస్ట్ నేను ఏమంటాను 32x16 అంటాను, అంటే ఇక్కడ 32 width 16 height అంటే జనరల్ టెర్మినాలజీలో. మనం చదువుకుంటున్నప్పుడు మాత్రం 16 rows ముందు రోస్ని రిప్రజెంట్ చేస్తాం, ఆ తర్వాత కాలమ్స్ రిప్రజెంట్ చేస్తాం. సో ప్రాక్టికల్ కి థియరిటికల్ కి చదవడానికి సమ్ డిఫరెన్స్ అలా ఉంటుంది. ఇప్పుడు దీని వెనకమాల వాడు కొన్ని డ్రైవర్స్ పెట్టేసి ఇస్తాడు, మనకి డ్రైవర్స్ పెట్టేసి ఇచ్చి నాకు కొన్ని పిన్స్ అనేవి అసైన్ చేస్తాడు. సో ఇదే P10 LED ఫ్రంట్ వైపు LEDs కనబడతాయి, బ్యాక్ సైడ్ ఏంటంటే నీకు సింబల్ రిప్రజెంటేషన్ చూపిస్తాడు. ఇలా కొన్నిటిలో ఇలా ఉంటుంది, కొన్నిటిలో ఏంటంటే అప్ ఇక్కడ ఇస్తాడు, రైట్ సైడ్ సిగ్నల్ ఇలా ఇస్తాడు. సో ఇప్పుడు మన బ్యాక్ సైడ్ నుంచి తిప్పి చూసినప్పుడు మనకి వాడు ఏం చెప్తున్నాడంటే వే ఆఫ్ డైరెక్షన్. ఇప్పుడు నువ్వు స్క్రోలింగ్ పెట్టావు అనుకో, మన ఆర్టీసీ బస్సులు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేసి స్క్రోల్ అవుతా వెళ్తాయి. స్క్రోల్ అవుతున్నప్పుడు ఇదే LED మ్యాట్రిక్స్ స్క్రోల్ అవ్వాలి అంటే ఈ డైరెక్షన్స్ లో స్క్రోల్ అవుతాయి అనేసి వాడు మనకి యారో ఇస్తున్నాడు. సో ఇది టాప్ అంటే పై పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఏ అనేది రిప్రజెంట్ చేయాలనుకో, టాప్ ఏ అనేది ఇటు వస్తుంది, పైకి వస్తుంది. ఇన్ కేస్ నువ్వు కోడింగ్ చేసినప్పుడు అంతా బాగానే చేసేసి కనెక్షన్స్ రివర్సల్ ఇచ్చేసావు అనుకో, కనెక్షన్స్ రివర్సల్ ఇచ్చేసినప్పుడు కింద నుంచి వెళ్తాయి అప్పుడు ఏ, అర్థమైందా. సో మనం చదివేటప్పుడు రివర్స్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తావు, దీన్ని ఇలా A B అనేది ఇలా వస్తుంది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, దాన్ని రివర్స్ చేయాలి, బోర్డుని రివర్స్ చేయాలి. సో అందుకని ఏంటంటే బోర్డు ఫిక్సింగ్ చేసుకునేటప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవాలని డైరెక్షన్స్ ఇస్తాడు. కొన్నిటిలో ఇలా ఉంటుంది, కొన్నిటిలో డైరెక్ట్ ఇలా ఉంటుంది, అది బ్యాక్ సైడ్. ఇప్పుడు అలాగే ఆ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత
కొన్ని దగ్గరలో వాటికి సంబంధించిన చిన్న చిన్న ఐసీస్ని అసైన్ చేసి ఇస్తారు వాళ్ళు. అసైన్ చేసేసి వీటి మొత్తాన్ని ఏం చేస్తారంటే ఒక పిన్కి పెట్టేసి ఇస్తాడు. సో ఆ పిన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 పిన్ పెట్టిన ఉంటాడు, 20 పిన్ పెట్టుకోవచ్చు, 18 పిన్ పెట్టుకోవచ్చు. అది మ్యానుఫ్యాక్చర్ యొక్క వాడే డెసిషన్. అది ఎలా కావాలనుకుంటే అలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 పిన్ తీసుకుంటాను, ఇటు ఒక 8 అటు ఒక 8, టోటల్ 16. సో ఇలాగా ఒక హబ్ తీసుకున్నాడు. ఈ హబ్ని మ్యానుఫ్యాక్చరర్ చెప్పాను, ఒకడు హబ్ 12 అంటాడు, ఒకడు హబ్ 75 అంటాడు. సో ఇలా ఉంటాయి అన్నమాట, హబ్ 75 అని, లేకపోతే ఇంకొక నేమ్ ఏదైనా పెట్టుకుంటే అలా ఉంటాయి. ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరర్ ప్రకారంగా ఇప్పుడు నేను ఇది ఓన్లీ సింగిల్ కలర్కి అని చెప్పాను కదా, ఆర్జీబీకి వచ్చేసరికి మళ్ళీ పిన్స్ ఇక్కడ మారిపోతాయి. ఓకే, పిన్ ఇలాగే కనిపిస్తుంది మనకి, కానీ ఇలా కనిపించినా దీని లోపల ఏవైతే పిన్ డిస్క్రిప్షన్ ఉంటుందో అది మొత్తం మారిపోతుంది. ఎందుకని మ్యానుఫ్యాక్చరర్ వేరే అయిపోతాడు, బోర్డు వేరే అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఈ పిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ రెడ్ కలర్ తీసుకున్నాను అనుకో, P10 మ్యాట్రిక్స్ ఇదే 32x16. నీకు రియల్ టైం బోర్డు చూపిస్తాను, పాజిటివ్ ఒకసారి. సో ఇప్పుడు మనం ఇదే బోర్డు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది P10 LED మ్యాట్రిక్స్ అంటాం మనం. P10 ఈ బోర్డుని P10 బోర్డ్స్ అని అడిగితే ఇస్తారు. లేదు ఇంకా పెద్దవి ఉంటాయి, పెద్దవి ఉన్న దాని పేర్లు దానికి ఉంటాయి. సో ఇప్పుడు బొటా LED అని అలా ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా స్క్రీన్స్ కావాల్సిన స్క్రీన్స్ వేరు. ఇదేంటి కేవలం రెడ్ కలర్. ఓకేనా, ఇది IP4 ఎంత ఉంది దీన్ని, అంటే వాటర్ రెసిస్టెంట్ అంతవరకే, టోటల్ వాటర్ ప్రూఫ్ కాదు. ఇప్పుడు యాస్టిస్. ఓకేనా, ఇప్పుడు ఇందులో 32 ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి, అంటే 32 LEDs కింద ఉన్నాయి, 16 LEDs హైట్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మన సెంటీమీటర్స్లో చెప్పాలనుకో 32 × 16 హైట్. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక డిస్ప్లే బోర్డు కావాలి అంటే మనం ఏం అడుగుతాం, ఫస్ట్ ఎంత సైజులో కావాలండి అని అడుగుతాం. నాకు 4 feet కావాలి, 5 feet కావాలి, ఇటు ఒక 2 feet ఉండాలి అని అడుగుతాడు. సో అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, ఓకే మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అయితే పలాని ఈ LED మ్యాట్రిక్స్ ఇవి ఉన్నాయి, డైరెక్ట్గా తెచ్చుకొని వెనక మనకి స్క్రూస్ ఉన్నాయి కదా, సో స్క్రూస్కి బోర్డింగ్ అటాచ్ చేసుకుంటాం. అటాచ్ చేసి బోర్డు పెట్టేసి ఈ వెనకమాల ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ హబ్ అనేది ఉందనేసి. సో ఇక్కడ మీకు హబ్ కనిపిస్తుంది, ఇటు ఒకటి 2 హబ్స్ ఉంటాయి. దీనిలో అంటే ఈ ఎల్ఈడికి వచ్చి దీన్ని హబ్ 12 అంటాం. సో వెనకమాల రాసిచ్చాడు హబ్ 12. లేదు ఇంకొక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నాం అనుకో, అది వచ్చేసి హబ్ 75 ఉంటుంది. సో ఏమున్నా సరే ఇక్కడ పిన్స్ అనేవి మాత్రం ఈ 16 ఉంటుంది, బట్ దీనిలో పిన్ కాన్ఫిగరేషన్ మారిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్స్ చూడు, ఇక్కడ ఒక యారో ఇచ్చాడు, ఇక్కడ దీనికి పైన ఇటువైపు ఇచ్చాడు. సో నెక్స్ట్ వేరే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిలో చూస్తే డైరెక్ట్గా ఇలా చెప్పాను కదా, ఇలా కూడా యారో రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పిన్స్ ఉన్నాయి మన దగ్గర, ఈ పిన్స్ను ఉపయోగించుకొని ఈ మొత్తం మ్యాట్రిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 5 × 7 అన్నాను అనుకో, ఓన్లీ ఇక్కడ 7 ఇక్కడ ఒక 7 తీసుకుంటాం. తీసుకొని విత్ ఎంత 5, ఓన్లీ 5 LEDsలో ఏ రిప్రజెంట్ అవ్వాలి, బి రిప్రజెంట్ అవ్వాలి, ఇలాగ స్క్రోలింగ్ అవుతూ ఉండాలనుకుంటాను. లేదు నాకు 5 × 10 అని పెట్టేసుకున్నాను అనుకో. సో 5 × 10 అంటే ఇక్కడ మార్జిన్ తీసుకుంటాను, ఓకే 10 ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా కావాలి ఏంటి అనేది ఈ పిన్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను రిప్రజెంట్ చేసుకోవాలి. ఇందాక ఏం చెప్పాను మనం, ith కాలం, ఐ రో అంటే ఐ అని, జే అంటే కాలం అని, పర్టికులర్ ఐ రోలో ఈ లైన్లో ఈ ఎలిమెంట్ ఆన్ అవ్వు, అంటే ఈ కాలంలో ఈ ఎలిమెంట్ మాత్రం ఆన్ అవ్వు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అన్నిసార్లు మనం చెప్పలేం కదా, అర్థమైందా? అందుకని ఈ పిన్స్ని మనం డిఫైన్ చేసుకోవాలి. వీటిని డిఫైన్ చేసుకోవాలి అంటే మనకి ల్యాచెస్ అని, రిజిస్టర్స్ అని, ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే ల్యాచ్, రిజిస్టర్, క్లాక్, ట్రిగ్ ఇలాంటి పారామీటర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పారామీటర్స్ని ఇంకా ఫర్దర్గా ఇంకా డెప్త్కి వెళ్తే కనుక అవి నేర్చుకోవచ్చు. లేదు జస్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి వర్కింగ్ ప్రాసెసర్కి వచ్చామనుకో, దీన్ని ఓఈ పిన్ అంటాం మనం. ఓఈ అంటే అవుట్పుట్ ఎనేబుల్. ఇప్పుడు మన ఫోన్స్లో ఏమైనా సెట్టింగ్స్ కానీ వాటిలోకి వెళ్ళామనుకో, ఎనేబుల్, డిజేబుల్ అని. ఎనేబుల్ అంటే ఏంటి, డిజేబుల్ అంటే ఏంటి? ఎనేబుల్ అంటే లైక్ ఆన్. ఇప్పుడు అదే ఆన్ని మన భాషలో చెప్పాలంటే ఎలా చెప్తాం, 1 or high. అవునా? అంటే ఇప్పుడు ఈ పిన్ దేనికి ఉపయోగపడుతుంది, ఏదైనా ఎల్ఈడి ఎప్పుడు ఆన్ అవ్వాలి అనే డెసిషన్ కోసం ఈ పిన్ను ఉపయోగిస్తాం మనం. సో ఆర్డినోలో ఏదో ఒక పిన్ తీసుకుంటాం కదా మనం, ఆర్డినో కానీ నోడ్ ఎంసీలో కానీ ఏదో ఒక పిన్ తీసుకొని ఓఈ పిన్ని తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేస్తాం. సో ఆ పిన్ని మనం ముందుగానే డిక్లేర్ చేసుకుంటాం. పిన్ మోడ్ ఫర్ ఎగ్జాంపుల్ పిన్ మోడ్ D5 అనుకున్నాం, ఓకేనా, D5 ఓఈ ముందే మనం డిక్లేర్ చేస్తాం. ఓఈ అంటే ఏంటి, అవుట్పుట్ ఎనేబుల్.
సో ఇప్పుడు D5 పిన్ అనేది ఏం చేస్తుంది, ఏ ఎల్ఈడి ఎప్పుడు హై అవ్వాలి ఏంటి అనేది అది చూసుకుంటుంది. ఎల్ఈడి ఎప్పుడు హై అవ్వాలి లేదా అనేది మాత్రం అది చూసుకుంటుంది. ఏ రో ఏ కాలం ఏంటి అనేది ఇంకా చాలా పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్లో మనం డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ABCD. ఈ బోర్డుని చూస్తే బోర్డుని ప్రకారంగా ఒక్కొక్క బోర్డుకి ఒక్కోలా ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ బోర్డులో చూసుకుంటే ఇక్కడ ABFSLRFF అని ఇచ్చాడు. సో ఇంకొక బోర్డు తీసుకుంటే ABCD అని ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. కరెక్ట్ పిన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే బోర్డుని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ABCD. ఓకే, ఇప్పుడు నేను D1 A, D2 B, D3 C, D4 D అనుకుంటున్నాను. ఓకే, అలాగే R1 అనేది ఉంటుంది. R1 డేటా అవుట్ అంటాం మనం. అంటే ఇప్పుడు మనం ఏదైతే కోడింగ్ రాస్తామో కోడింగ్ రాసి నాకు హెలో అని డిస్ప్లే అవ్వు అని పెడతాను. హెలో అవ్వు అని డిస్ప్లే పెట్టినప్పుడు ఈ ఏదైతే డేటా ఉందో ఈ డేటా మొత్తం కాపీ చేసుకోవాలి. సో దేని ద్వారా చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ పిన్ నెంబర్ D6 పెట్టుకుంటాను. D1 D2 D3 D4 D5 D6 ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకొని నా ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్తూ ఉంటుంది. ఇంకొక పిన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ D7 తీసుకుంటాం. దాన్ని క్లాక్ పిన్ అంటాం. ఓకేనా. క్లాక్ పిన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది మనకి, ట్రిగ్గింగ్. క్లాక్ అంటే టైం పల్స్. ఏ టైంలో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏ టైంలో ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ అనేది డేటా సెండ్ చేయాలి. నార్మల్ మనం ఏదైనా కంప్యూటర్ ASCII కోడ్ ఐడియా ఉందా, ASCII కోడ్లో ఏం రిప్రజెంట్ చేయాలంటే ఒక 13 నెంబర్స్ 14 నెంబర్స్ ఉంటాయి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, 0000001 మొత్తం టోటల్ 14 13 వస్తాయి ASCII కోడ్లో. సో అలాగా ఆ మొత్తాన్ని తీస్తే మనకు అవుట్పుట్ ఏంటది, ఏ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ అవ్వచ్చు లేదా స్మాల్ ఏ అవ్వచ్చు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు అలాగే నేను ఇక్కడ హెలో అనేది ఈ స్క్రోలింగ్ మీద కానీ లేకపోతే ఒక స్టాటిక్గా కానీ నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు హెచ్ అనేది పంపించాలి. హెచ్ అనేది మెషినరీ లాంగ్వేజ్లో పంపించాలంటే ASCII కోడ్లో హెచ్కి ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 110001. సో ఇలా సమ్వాట్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు ఇక్కడ హెచ్ అనేది రిప్రజెంట్ చేసింది, లేదు ఏనే రిప్రజెంట్ చేసింది అనుకో. ఇప్పుడు నేను కోడ్ పంపించినప్పుడు ఎంత టైం అర్థమైందా. ఇప్పుడు డేటా ఈ సెకండ్ దగ్గర ఆన్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలీస్ వాకీ టాకీస్లో మాట్లాడతాం కదా, ఒక దొంగ ఇక్కడ నుంచి అక్కడ పరిగెడుతున్నాడు, దొంగ పేరు ఇది అని చెప్పాలి అనుకో. చెప్పాలి అన్నప్పుడు ఏం చేస్తాం, పర్టికులర్ ఒక టైం సెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడు, వన్ వే కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు నాకు డేటా పంపిస్తున్నప్పుడు పర్టికులర్ టైం, అంటే క్లాక్లో పర్టికులర్ టైం పెట్టుకుంటాను. అంటే ఒక 1 సెకండ్ డేటా మొత్తం తీసుకుంటే ఆ డేటాకి సంబంధించిన దాన్ని రీట్రై చేయి మళ్ళీ. అప్పుడు రీట్రై చేస్తే అది ఏనా బీనా సీనా అనేది తెలుస్తున్నాను. అలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు క్లాక్లో ఇలా సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్ అనేది నేను ఒక 2 సెకండ్స్ పెట్టాను అనుకో. 2 సెకండ్స్లో ఎంతైతే ఇన్ఫర్మేషన్ వెళ్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దాచుకుంటుంది. లాచెస్ రిజిస్టర్స్ అని చెప్పాను నేను. సో ఆ కాన్సెప్ట్ ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్కి వెళ్తే అది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ లాచెస్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ హైట్ అన్నీ 1 అని, ఇప్పుడు డౌన్ వచ్చిందని 0. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఏదైతే ASCII కోడ్లో ఇన్ఫర్మేషన్ కావాలో ఈ ఫార్మాట్లో నేను పంపించుకొని నేను ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని ఎప్పుడైతే నాకు పవర్ సప్లై ఆన్ అవుతుందో, పవర్ సప్లై ఆనప్పుడు ఆల్రెడీ నేను ఒకసారి కోడ్ పంపించి ఉంచాను కదా, ఆల్రెడీ కోడ్ డంప్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఆన్ అవ్వగానే ఫస్ట్ వీటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ లేకపోతే ఒక 2 మిల్లీ సెకండ్స్ ఎంతో టైం తీసుకొని ఆ తర్వాత నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించాలనుకున్నానో ఆ ఇన్ఫర్మేషన్ని అప్పుడు స్క్రోల్ చేస్తుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది నాకు 1 సెకండ్ పట్టింది అనుకో రీట్రై చేయడానికి, అంటే సెండ్ చేయడానికి 1 సెకండ్ పట్టింది. కానీ ఇదేం చేసింది, 1 సెకండ్ కాకుండా ఓన్లీ ½ సెకండ్ తీసుకుంది అనుకో. ½ సెకండ్ తీసుకుంటే అక్కడ డేటా అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది. నేను ఏదైతే రిప్రజెంట్ చేయాలనుకున్నానో దానికి అర్థం కాదు కదా. అర్థమైనా, నేను పర్టికులర్గా ఈ ఎలిమెంట్ని ఈ టైంలో పంపిస్తున్నాను, ఇంత డేటా ఇన్ని సెకండ్లో వచ్చింది, దాన్ని మాత్రమే తీసుకో అన్నాను అనుకో, దాన్నే తీసుకొని దాన్ని డీకోడ్ చేస్తుంది. అలా కాకుండా దానికి నచ్చిన టైమింగ్స్లో అది ఉందనుకో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఇన్ఫర్మేషన్ బ్రేక్ అయితే నాకు రావాల్సిన అవుట్పుట్ క్లారిటీ రాదు. ఓకేనా, ఇక్కడ దాకా P10 LED అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్ ఉందా థియరిటికల్? నెక్స్ట్ ఇది అయిపోతే ప్రాక్టికల్కి వెళ్దాం. Sura, Law,
అర్థం కాదు. క్లాక్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలి, జస్ట్ జీరోస్ అండ్ వన్స్ తీసేస్తున్నాను, ఓన్లీ జనరల్ టెర్మినాలజీలో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హాయ్ హాయ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 సెకండ్ పట్టింది హాయ్ అని పలికాను. నాకు ఎంతసేపు పట్టింది? 1 సెకండ్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లాక్ ఉపయోగించలేదు. నా దగ్గర 1 సెకండ్ అని నాకు క్లాక్ తెలియదు. అర్థమైనా? ఇప్పుడు నాకు క్లాక్ తెలియదు, అక్కడ ఆగిపోద్ది, ఐదాకా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను 1 సెకండ్ నేను ఏం చెప్తున్నాను నువ్వు విన్నా అన్నాను అనుకో, హాయ్ అంటే నేను 1 సెకండ్ ఏం చెప్పినా అది వినా అంటే నీకు హాయ్ అని అర్థమైంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 30 మిల్లీ సెకండ్స్ అని పెడతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్స్లో హాఫ్ సెకండ్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ 500. ఓకేనా? 500 పెట్టినప్పుడు హాయ్ అని నేను చెప్పేశాను. కానీ నువ్వేం చేసావు? పూర్తిగా 1 సెకండ్ వినకుండా హాఫ్ సెకండే విన్నావు. హాఫ్ సెకండ్ విన్నప్పుడు నీకు ఎక్కడి దాకా వచ్చింది డేటా? హెచ్ఏ దాకా వచ్చింది. ఇప్పుడు హెచ్ఏ ఏంటి? హెచ్ఏ తర్వాత ఐ పెట్టాలా? ఐ పెడితే హాయ్ అయింది. లేదు, హెచ్ఏపి. ఇంకా అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ 2 సెకండ్స్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అనేది 2 సెకండ్స్. నువ్వు దీనిలో 500 మిల్లీ సెకండ్సే విన్నావు. అప్పుడు నీకు జస్ట్ హెచ్ఏ దాకా వెళ్ళింది అనుకో. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఏంటి? క్లారిటీ లేదు. నువ్వు ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నావో ఆ డేటా అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే నేను యాస్కీ కోడ్లో అంటే మెషిన్ మనకు అర్థమయ్యే భాషలో కాబట్టి ఈ ఫార్మాట్లో చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఏనే రిప్రజెంట్ చేయాలంటే 000100100001 అని అనుకున్నాను అనుకో. ఇది 1 సెకండ్లో వెళ్ళాలి. అంటే ఇప్పుడు నా క్లాక్ ఏమై ఉండాలంటే ఒక 1 సెకండ్లో ఈ డేటా మొత్తాన్ని పంపించాలి ఫర్ ఎగ్జాంపుల్. లేదా ఒక 2 సెకండ్స్లో ఈ డేటా మొత్తాన్ని పంపించాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ డేటాను రాస్తాను చూడు. 010100. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అంటే ఇది ఏ అని నాకు తెలియదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. యాస్కీ కోడ్లో ఏ అనేది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. మళ్ళీ దాన్ని ఒకసారి చూస్తే కానీ అప్పుడు గుర్తొస్తుంది మిగతావన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్ఫర్మేషన్ డేటా ఉందనుకో, దీన్ని పంపించాలి 0101010101. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇది మొత్తాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 సెకండ్ అనుకున్నాను టైం క్లాక్. ఓకేనా? ఒక టైం క్లాక్ ఒక 1 సెకండ్లో ఈ డేటా మొత్తాన్ని పంపించాలి. ఈ డేటా మొత్తాన్ని పంపిస్తే ఏ అనేది రిసీవ్ అవుతుంది. ఇప్పుడు నాకు క్లాక్ అనేది లేదనుకో, అక్కడ క్లాక్ లేదంటే నాకు టైం పల్స్ లేనట్టే. టైం లేదు అంటే దానికి నచ్చిన డేటా తీసుకుంటుంది. దానికి అంటే టైం సెన్స్ లేకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేసావు అనుకో, నాకేమవుతుంది? ఇన్ఫర్మేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి నేను ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నానో అది నీకు కన్వే అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు ఏ అనేది నాకు ఈ లెటర్లో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇలా చూపించాలి. ఇప్పుడు నేను ఇదేం చేస్తుంది? సరే ఇక్కడ కాసేపు నాకు నచ్చినట్టు తీసుకుంటాను, ఎక్కడ నచ్చినట్టు తీసుకుంటాను అంటే మళ్ళీ ఈ టైంలో ఆన్ అవుతాను. అంటే మెషిన్ అనేది ఈ టైంలో ఆన్లో ఉంది, ఈ టైంలో ఆఫ్లో ఉందనుకో, ఇన్ఫర్మేషన్ అనేది నాకు మిస్ అయిపోతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ రాదు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తుంటానే ఉంటాను పర్టికులర్ ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరిగిద్ది అని. నువ్వేం చేస్తావు? సర్లే అనేసి కాసేపు వింటున్నావు, కాసేపు ఆపేస్తున్నావు, కాసేపు వింటున్నావు, కాసేపు ఆపేస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పిందంతా కమ్యూనికేషన్ అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది నీకు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది వదిలేస్తావు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నీకు బ్రెయిన్లో ఏముంటుంది? ఇక్కడ ఏం జరిగిందా అనేది ఉంటుంది మళ్ళీ. సో ఆ నెక్స్ట్ చెప్పేది మళ్ళీ నువ్వు వినవు. ఎందుకని మధ్యలో మిస్ మ్యాచ్ కమ్యూనికేషన్స్ కదా. సో మొత్తం నీకు అర్థం కాకుండా పోతుంది. అందుకని మనకి క్లాక్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? పర్టికులర్ ఏ టైంలో ఏం జరగాలి, ఏంటి, ఎలా తీసుకోవాలి అనే డేటా అని చూపిస్తుంది. ఓకే, ఇంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? జస్ట్ థియరిటికల్గా నెక్స్ట్ ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టికల్ సెక్షన్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు దాకా థియరీ చేసాం కదా దీని మీద. ఇప్పుడు ఏంటంటే దీని మీద ప్రాక్టికల్ చేసుకొని స్క్రోలింగ్స్ ఎలాగా, ఇన్ కేస్ హైట్ పెంచితే ఎలాగా, లేదు విడ్త్ పెంచితే ఎలాగా, సో దానికి సంబంధించినట్టుగా కోడింగ్ మార్చుకుందాం. ఇప్పుడు చూడు శైలేష్, ఇక్కడ మనకి ఏంటంటే 2 ఉన్నాయి ఎల్ఈడీస్, 2 P10 ఎల్ఈడీసే. మనం కోడ్ రాసేటప్పుడు రెండింటికి ఒకటే కోడ్, కానీ ఇది రెడ్డే, ఇది రెడ్డే.
దీని మ్యానుఫ్యాక్చరర్ వేరే, దీని మ్యానుఫ్యాక్చరర్ వేరే. ఇప్పుడు జస్ట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ వల్ల ఏంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం మనం. ఇక్కడ చూడు, ఇది P10, ఇది P10. ఇక్కడ సేమ్ అయ్యే పిన్స్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ అదే పిన్స్ ఉన్నాయి. చూడు ఇప్పుడు దీనికి నేను కనెక్ట్ చేస్తున్నాను కదా, ఇది సేమే పిన్ కాన్ఫిగరేషన్, ఇది సేమే. కానీ ఇప్పుడు నాకు వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ పిన్స్లో దీన్ని ఏంటి హబ్ 12 అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడు, అసలు అది ఏ హబ్ ఏంటి అనేది కూడా రాయలేదు. సో మనం దాన్ని వెతుక్కోవాలి, అది హబ్ 12 హబ్ 75 ఏంటి అనేది మనం వెతుక్కుంటే మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇందులో చూడు మళ్ళీ డైరెక్షన్స్ అనేవి చాలా క్లారిటీగా పెట్టాడు. అప్ ఇటువైపు ఉంది, డౌన్ ఇటువైపు ఉంది. సో దీనిలో ఎక్కడ పెట్టాడు అనేది మళ్ళీ వెతుక్కోవాలి. నీకు కనిపిస్తుందా, చూడు నీకు చెప్పాను ఇందాకలా థియరిటికల్గా. సో ఇలాగా ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటాయి. కొందరు ఏంటంటే కామన్ క్యాథోడ్ పెడతారు, కొందరు కామన్ యానోడ్ పెడతారు. నిన్న మనం 7 సెగ్మెంట్ డిస్ప్లే చూసామా, 7 సెగ్మెంట్ డిస్ప్లే మనం ఏం చెప్పుకున్నాం, కామన్గా గ్రౌండ్ చెప్పాం మనం. కానీ అక్కడ ఏం పెట్టాడు, కామన్ యానోడ్ పెట్టాడు. అంటే మనం అప్పుడు కోడ్ని ఏం చేస్తాం, హైన్ చేసిన కాస్త లోన్ చేస్తాం. అర్థమైందా, ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్ ఒక్కోలా ఉంటాడు. సో ఇప్పుడు అది కామన్ క్యాథోడా కామన్ యానోడా ఇలాగ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనిలో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా ఇది ఓఈ అని చెప్పాను, అవునా, అవుట్పుట్ ఎనేబుల్. సో ఈ మిగతా పిన్స్ అనేవన్నీ గ్రౌండ్. ఓకేనా, ఇక్కడ నీకు ఉంటుంది చూడు ఓఈ గ్రౌండ్ అని ఉంటుంది చూడు, కనిపిస్తుందా. ఇక్కడ ఏం చేశాడు చూడు, ఓఈ అని పెట్టాడు. చూడు ఇక్కడ ఓఈ అని పెట్టాడు, ఓఈ అని పెట్టి మిగతావన్నీ ఎన్, న్యూట్రల్ అన్నా గ్రౌండ్ అన్నా ఒకటే మళ్ళీ మనకి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫైన్ చేసుకుంటారు. అర్థమైందా. ఇప్పుడు ఇందులో ఇది హబ్ 12 కదా, హబ్ 12కి ఇక్కడ ఏం పెట్టాడు, ABFSL ఇలా పెట్టాడు. ఇప్పుడు సేమ్ దానిలో కూడా ఇవే పిన్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. కాకపోతే ABF తర్వాత రిజిస్టర్ R1 అని పెట్టి ఉంటాడు చూడు, లేకపోతే అంటే రిజిస్టర్ R1 డేటా, NC నెక్స్ట్ క్లాక్. ఇందులో క్లాక్ అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు, అవునా. కానీ ఇక్కడ క్లాక్ ల్యాచ్ ఉందా, క్లాక్ తర్వాత LIT. సో ఇగో ఇక్కడ L అని పెట్టాడు. సో క్లాక్కి సీరియల్, ఏ సీరియల్లో పంపిస్తున్నాం ఏంటి, క్లాక్. సో ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి అనమాట. సో ఆ బోర్డు ప్రకారంగా మనం తీసుకొని దానికి తగ్గట్టుగా మనం కోడింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఇగో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ టైప్లో నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, టీవీ డిజైన్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రోలింగ్ డిస్ప్లే కావాలంటే ఇలా పెట్టుకుంటాను, ఇలా బారుగా. లేదు నాకు స్క్వేర్ టైప్ కావాలనుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా పెట్టుకుంటాను. ఓకేనా, ఇలా పెట్టి ఇప్పుడు నాకు ఇక్కడ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, ఇమేజ్ కావాలంటే ఇమేజ్. ఏదైనా సూపర్ మ్యారియో గేమ్ ఆడుకుంటున్నాను, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, రిప్రజెంట్ చేయాలి నేను. ఓన్లీ ఇది రెడ్ కాబట్టి ఓకే రెడ్. ఇలాగే సేమ్ RGB కూడా ఇలాగే ఉంటుంది. ఓకేనా, వీటి వెనకమాల ఏంటంటే FRC పిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు ఏంటి, ఒకటే బోర్డు పెడతాం, నోడెన్సీ కావచ్చు, ఆర్డినో కావచ్చు, ESP32 ఏదైనా కావచ్చు. సో బోర్డు అనేది ఒకటి పెట్టేసి ఒకే దానికి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ బోర్డు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రోలింగ్ ఇలా పెట్టా కదా, ఇప్పుడు చూడు నాకు యారో సెట్ ఉన్నాయి, ఇటు ఉన్నాయి, అవునా. అంటే నేను బోర్డు ఇక్కడ పెడితే నా ఇన్ఫర్మేషన్ ఎటు, నా రైట్ హ్యాండ్ ఇక్కడ నా ఇటు ఈ సైడ్ నుంచి ఇటువైపు వెళ్తుంది ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తే కరెక్ట్ అనుకుంటే ఇలా పెట్టుకుంటాను, లేదు నాకు ఇన్ఫర్మేషన్ ఎలా కావాలి అనుకో ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు మనం జనరల్గా ఏమంటాం, ముస్లిమ్స్కి ఉర్దూ రాస్తారు, ఉర్దూ రాసేటప్పుడు చదవడం ఏంటి, ఇటు నుంచి చదవాలంటారు. సో మనం తెలుగులో ఏం చదువుతాం, ఇటు నుంచి చదువుతాం. అర్థమైందా, ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ బోర్డులు వాళ్ళ కోడింగ్ వాళ్ళ ఇష్టం. అర్థమైందా, నాకు ఖచ్చితంగా నాకు ఇటు నుంచే ఉండాలి, ఇటు నుంచి ఉండకూడదు అంటే కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు ముస్లిమ్స్ అరబ్ దేశాల్లో ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి కంట్రీస్లో కావాలి, వాళ్ళ కంట్రీస్లో కావాల్సినప్పుడు ఏం చేస్తారు, రివర్స్లో చదువుతారు కదా. మరి వాళ్ళకి తగ్గట్టుగా మనం కోడ్ చేయాలి. సో వాళ్ళకి తగ్గట్టుగా కోడ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళకి తగ్గట్టుగా బోర్డులు డిజైన్ చేయలేడు కదా మ్యానుఫ్యాక్చరర్. అందుకని ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ని బట్టి మీరు కోడ్ని చేంజ్ చేసుకోండి అని చెప్తారు. అర్థమైందా, ఓన్లీ ఒక కోడ్లో చేంజ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నిన్న 7 సెగ్మెంట్ డిస్ప్లే చూసావు కదా, మనకేంటి వాడు కామన్ క్యాథోడ్ కామన్ యానోడ్ ఇచ్చాడు. మనం ఏం చెప్పుకున్నాం, నేను బోర్డు మీద చెప్పినప్పుడు కామన్ క్యాథోడ్ చెప్పాం. అర్థమైందా, ఇప్పుడు ఏం చేశాను నేను జస్ట్ కోడ్లోకి వెళ్ళి హైని లోన్ చేసుకున్నాను. ఇప్పుడు అలాగే నాకు ఏ పారామీటర్ కావాలో దాని ప్రకారంగా ఇప్పుడు ఈ బోర్డు ఇటు నుంచి ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కదా, ఇక్కడ ఎండ్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ వైర్ని కనెక్షన్ పెట్టుకుంటాను. కనెక్షన్ పెట్టుకొని యువతల దానికి కూడా ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఉంది. ఇక్కడ పెడితేనే నాకు
ఇటువైపు పారామీటర్స్ వెళ్తాయి. అలాగని నేను ఈ చివరి దాని దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అనుకో, సో నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇటు రాదు, పాస్ అవ్వదు, ఇంక ఇటు వెళ్ళిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఈ ఎల్ఈడి ఉన్నా ఒకటే లేనా ఒకటే నాకు. అర్థమైందా? సో అప్పుడు నేను ఇలా కనెక్ట్ చేసుకుని ఇలాగ మనకి ఎంత బార్ కావాలంటే అంత బార్ ఎఫర్ట్స్ కేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పక్క పక్కన కాబట్టి ఓకే అంత సైజ్ సరిపోయింది. ఇప్పుడు హైట్ పెంచుతాను నేను. అర్థమైందా? ఇప్పుడు హైట్ పెరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివరి బోర్డుతో కలవాలి, మళ్ళీ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా.